ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ప్రస్తుత సమయంలో కుంభరాశి వారికి సంబంధించి ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు, ఈ యొక్క కుంభరాశి వారికి తీరబోయే పెద్ద పెద్ద కోరికలు ఏంటి, రాబోయే రోజుల్లో ఈ యొక్క కుంభరాశి వారు వినబోయేటటువంటి శుభవార్తలు ఏమిటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇకపోతే కుంభరాశి వారిలో ఎవరైతే ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్స్ ఏమైనా వస్తే తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కుంభరాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో ఏ రంగంలో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు సంబంధించి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ మీరు మార్పునకు ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. సరైన చక్కటి ప్రణాళికతో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా స్థిరంగా మార్చవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి మీ లైఫ్ స్టైల్ పై కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందంటున్నారు జ్యోతిష పండితులు. ఎదుగుదలకు పురోభివృద్ధికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క ఛాన్స్ ని కూడా ఈ నెలలో అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టులపైన పనిచేయడానికి ప్రయత్నాలు చేయండి. అలాగే మీ ఆఫీస్లో మీ యొక్క సర్కిల్ అనేది ఈ నెలలో మీ వృత్తి జీవితంలో మెయిన్ రోల్ పోషిస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి తోటివారు సలహాదారులతో ఎప్పుడు కూడా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి, కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది కుంభరాశి వారికి. ఇక ఆర్థికంగా చూసుకుంటే డబ్బు విషయంలో కుంభరాశి వారు ఈ నెలలో జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని చక్కని తెలివిగా, అంటే ఎవరైతే చక్కటి తెలివితేటలతో ఖర్చు పెడతారో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు పైన దృష్టి పెట్టండి. విద్య లేదా మీ యొక్క నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తుంది. ఇకపోతే ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూస్తూ ఉండండి. ఇది డబ్బు సంపాదించడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీకు మీ యొక్క బడ్జెట్ పై ఒక కన్నేసి ఉంచండి. అవసరమైనటువంటి సమయంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి. వారి నుంచి చక్కటి సలహాలను పొందండి. అదే మార్గంలో పయనించండి. మంచి రిజల్ట్ని చూస్తారు. ఇక ప్రస్తుత సమయం కుంభరాశి వారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ లైఫ్ లోకి వస్తారు. మీరు రిలేషన్షిప్ లో గనక ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఈ నెల మంచి సమయంగా చెప్పొచ్చు. ఒకరితో ఒకరు ఓపెన్ గా మాట్లాడుకుంటారు. ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు. మీ యొక్క బంధం బలోపేతంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ మధ్య ఉన్న రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. అలాగే కుంభరాశి వ్యక్తిలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించండి. మీ యొక్క లైఫ్ స్టైల్లో క్రమం తప్పకుండా వ్యాయామం, పోషక విలువలు కలిగిన ఫుడ్ని యాడ్ చేసుకోండి. స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగా లేదా ధ్యానం చేయండి. అదేవిధంగా ఏ చిన్న అనారోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చెకప్లు చేయించుకుంటూ ఉండండి. కుంభరాశి వ్యక్తులు అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. మీ యొక్క శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వ్యక్తులు. ఇకపోతే కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో వారికి తీరపోయే పెద్ద పెద్ద కోరికలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే తమకు సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఎంతో మంది దేవుళ్లను మొక్కి చుట్టుప్రక్కల వారి సూటుబోటి మాటలతో నానా బాధలు పడుతున్న కుంభరాశి వ్యక్తుల యొక్క కోరిక త్వరలోనే తీరబోతోంది. మీరు తల్లిదండ్రులయ్యే ఛాన్స్ ఉంది.
సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇన్నేళ్ల మీ యొక్క నిరీక్షణకు చక్కటి ఫలితం లభిస్తుంది. ఇకపోతే ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం చూస్తున్న ఈ యొక్క కుంభరాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఈ సమయంలో భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా కుంభరాశి వారిలో ఎవరైనా సరే తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది. అయితే సొంతంగా అన్న ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి చక్కటి హౌస్ను మీ సొంతం చేసుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు. అలాగే జీవితంలో ఎవరైతే మాకు సొంత ఇల్లు కావాలి అనే సంకల్పంతో ప్రయత్నాలు చేస్తారో వారి కోరికలు కూడా ఈ సమయంలో చాలా బాగా 100కి 100% నెరవేరే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే చదువుల వెనుకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణిస్తారని జ్యోతిష పండితులు చెబుతున్నారు. మీకున్న కోరిక మేరకు కుంభరాశి స్టూడెంట్స్ మీ గోల్ను ఖచ్చితంగా రీచ్ అవుతారు. అనుకున్న ర్యాంక్ను సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనుకునే మీ కోరిక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరబోతుంది. మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు కుంభరాశి స్టూడెంట్స్. దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు. ఇకపోతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ తమ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలని ఎవరైతే రోజు ప్రార్థిస్తున్నారో ఆ దైవాన్ని, అటువంటి కుంభరాశి వారి కోరిక త్వరలోనే తీరబోతుంది. దైవం మీకున్న ఆర్థిక సమస్యను తొలగిస్తుంది. మిమ్మల్ని లక్షాధికారిగా చేయబోతుంది. మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు కూడా ఉండదు. మీకున్న అప్పులన్నీ తీర్చేస్తారు. ఒకరికి సాయం చేసే స్థాయికి ఎదుగుతారు కుంభరాశి వారు. ఫైనాన్షియల్ గా స్టెబిలిటీని సాధిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు వినబోయేటటువంటి శుభవార్తలు ఏమిటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎవరైతే మీలో ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభవార్తను వింటారు. మీరు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. అవునండి, మీరు వింటుంది 100% నిజమే. కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. చక్కటి ప్యాకేజీతో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్తో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. అలాగే మీలో ఎవరైనా సరే వ్యక్తులు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని నిత్యం బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో ఉంటూ నిరాశలో జీవితాన్ని గడుపుతున్నారో అటువంటి కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో మంచి వృద్ధిని సాధిస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ ని పొందుతారు. హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు కుంభరాశి వారు. అలాగే కుంభరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ ను అందుకుంటారు. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి. చక్కటి ప్రాఫిట్స్ ని మీరు గెయిన్ చేస్తారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు కుంభరాశి వ్యక్తులు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి బిజినెస్ లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ టైంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ నెక్స్ట్ లాభాలు వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ ను పొందుతారు. వ్యాపార పరంగా కుంభరాశి వారికి ఎంతో మంచి సమయంగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త బ్రాంచెస్ ను ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి మీకు బాగా హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ ను పొందే ఛాన్స్ లభిస్తుంది. మీకు ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి ఆదాయం వస్తుంది. అయితే భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదంటున్నారు జ్యోతిష పండితులు. ఈ సమయంలో భాగస్వామి వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామి వ్యాపారానికి దూరంగా ఉండండి. అప్పుడే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో చూశారు కదండి, కుంభరాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో ఏ రంగంలో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, కుంభరాశి వారికి తీరబోయే 6 పెద్ద కోరికలు ఏంటి, అలాగే మీరు వినబోయే 3 శుభవార్తలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకున్న డౌట్స్ మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
ఇక మరొక చక్కని టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.